జలదిగ్బంధంలో దారకొండ పాఠశాల 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, పాఠశాల ప్రాంగణమంతా వర్షపు నీటితో నిండిన వైనం. భోజనాలు చేసేందుకు కూడా ఇబ్బంది పడ్డ విద్యార్థులు. గ్రామంలోకి చొరబడుతున్న వర్షం నీరు, నీట మునిగిన ఇల్లు, పంట పొలాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గ్రామానికి ఎగువన గల హైస్కూల్ వద్ద ఉన్న బ్రిడ్జికి వర్షపు నీరు పోయే రంధ్రం ఏర్పాటు చేయకపోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ రహదారులు జలమయంగా మారుతున్నాయి. వంతెన పక్కనే ఉపాధి హామీ పథకంలో నిర్మించిన చెరువు పూడుకుపోవడంతో వర్షపు నీటితో పాటు చెరువు నీరు కూడా దిగువ ప్రాంతానికి వరదలా ప్రవహించడంతో గ్రామమంతా జలమయమై ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడుతోంది. రహదారికి ఇరువైపులా సైడ్ కాలువలు లేకపోవడంతో భారీగా వరద నీరు పంట పొలాల్లోకి చేరి వరి పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిపై నుండి వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి స్థానిక ఎలిమెంటరీ పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. వర్షపు నీరంతా పాఠశాల ఆవరణలోకి రావడంతో ఎలిమెంటరీ పాఠశాల మొత్తం నీట మునిగింది. పిల్లల భోజన విరామ సమయంలో వర్షం ఏకధాటిగా పడటంతో భోజనం చేయడానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.